ఈ రోజుల్లో మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది చాలా వింటూ ఉన్నామండి. లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే తొందరగా వెయిట్ లాస్ అవుతారు, ఒబేస్ పీపుల్ కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఈ రోజైతే ఈ వీడియోలో మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అన్నది తెలుసుకుందామండి. రీసెర్చర్స్ ఆఫ్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మునిక్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది ఏ ఏజ్ వాళ్ళకి సూటబుల్ అన్నది మనకి తెలియజేశారండి. ఫిబ్రవరి 2025 లో వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి ద ఏజ్ అన్నది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ యొక్క రిజల్ట్స్ ని చేంజ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు మనకు తెలియజేశారండి. మైస్ ని తీసుకున్నారండి, ఎలుకల్ని తీసుకున్నారు. 3 కేటగిరీస్ గా వాటిని డివైడ్ చేశారు. ఎలా అంటే యంగ్, అడల్ట్ అండ్ ఓల్డ్ అండి. మీద ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ యొక్క రిజల్ట్స్ ని చూసారు. వాళ్ళు ఏం హైలైట్ చేశారంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది అందరికీ ఒకటే ఎఫెక్ట్ చూపించదు, అంటే పాజిటివ్ ఎఫెక్ట్ అన్నది అందరికీ ఒకేలా ఉండదు అని చెప్పి వాళ్ళు చూపించారు. వాళ్ళు మేజర్ గా దేని మీద ఫోకస్ చేశారంటే ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ బీటా సెల్స్, మనకి ప్యాంక్రియాస్ లో ప్రొడ్యూస్ అవుతుంది అని తెలుసు కదండి. సో ఆ బీటా సెల్స్ మీద ఫోకస్ చేశారండి. అడల్ట్ అండ్ ఎల్డర్ ఈ 2 కేటగిరీస్ మైస్ లో బీటా సెల్స్ అన్నవి చాలా హెల్దీగా ఉన్నాయంట. టైప్ 2 డయాబెటీస్ అన్నది కంట్రోల్లో ఉంటది అని చెప్పి వాళ్ళు మనకు చెప్తున్నారు. యంగ్ మైస్ లో బీటా సెల్స్ అనేవి ప్రాపర్ గా మెచ్యూర్ అవ్వలేదంట అండ్ ఆల్సో ఇన్సులిన్ ప్రొడక్షన్ అన్నది తగ్గిందంట. సో దాని వలన టైప్ 2 డయాబెటీస్ గానీ వేరే ఏవైనా డిసీజెస్ గానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఏదన్నా కొత్త డ్రగ్ ఇన్వెంట్ చేసినప్పుడు గానీ డిస్కవర్ చేసినప్పుడు లేదంటే కొత్త డ్రగ్ అనేది మార్కెట్ లోకి రిలీజ్ చేసే ముందు ఫస్ట్ మైస్ మీద టెస్ట్ చేస్తారండి. సో దాని తర్వాత మనకి అవి హ్యూమన్ మీద టెస్ట్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మైస్ రిజల్ట్స్ అన్నవి మనం హ్యూమన్ లో కూడా కంపారిజన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ వీళ్ళ స్టడీస్ ద్వారా మనకి ఏం కంక్లూడ్ చేస్తున్నారంటే ఈ మన చిల్డ్రన్ లో గానీ లేదంటే టీనేజర్స్ లో గానీ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది చాలా డేంజరస్ అని చెప్పి చెప్తున్నారండి. అంటే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అన్నది డిఫెక్టివ్ గా ఉండే ఛాన్సెస్ ఉంది అండ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు.